అసలు తెలంగాణ పోలీసులకు ఏమైంది? నిజంగా ఏమన్నా శాపం తగిలిందా అన్నట్టు అనిపిస్తుంది తెలంగాణ పోలీసుల సావు వార్తలు చూస్తుంటే. నా నోటితో నేనే అనేక సావుల వార్తలు చెప్పాల్సిన పరిస్థితి. యాక్సిడెంట్ తోడో బలవన్మరణమో ఏదో రకం కారణాలు ఏవైతేనేమి తెలంగాణ పోలీసులు వరుస పెట్టి చాలామంది చనిపోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి అది ఇప్పటికిప్పుడు వచ్చిన ఏమైనా సమస్యలా లేకపోతే గతంలో నుంచి ఉన్న సమస్యలా అనేది తెలుస్తలేదు బయట. కానీ చాలా వరకు ఆత్మహత్యల కారణాలు తెలుస్తలేవు. రకరకాల అనుమానాస్పద స్థితిలో చాలామంది చచ్చిపోతున్నారు, కుటుంబ కలహాలతోటి రకరకాలుగా. అసలు పోలీస్ అంటేనే ఒక భరోసా, పోలీస్ అంటేనే ఒక రక్షణ. సో సమాజంలో ఎవరికైనా కష్టం వస్తే నష్టం వస్తే పిలిపించుకొని మన కష్టం ఏంది నష్టం ఏంది కనుక్కొని వాని సామాజిక మానసిక ఆ పరిస్థితులు ఏమైనా ఉంటే చక్కదిద్దడమే పోలీసు యొక్క బాధ్యత. పెళ్ళమ్మ కూడా పంచదైనా సర్ది చెప్పి ఇంటికి పంపిస్తారు వాళ్ళు జనరల్గా. వాళ్ళ పరిధిలో ఏ అంశం ఉంటే ఆ అంశాన్ని పరిధిలోని అంశాలను కూడా లెక్కలోకి తీసుకొని చాలామందికి సర్దుబాటు చెప్తారు పోలీసులు. మరి అట్లాంటి పోలీసులే కుంగుబాటుకు గురవుతారు. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాల్సిన తెలంగాణ పోలీస్ ఇవాళ అర్ధాంతరంగా తనువులు చాలిస్తారు. ప్రేమ వ్యవహారాలతో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. మనం నిన్న మొన్న కూడా చూసినాం, ముగ్గురు చెరువులో పడి చచ్చిపోయిన వ్యవహారం కూడా చూసినాం. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చాలా కథలు నడిపించారు. ఇంకా కొంతమంది కుటుంబ కలహాలతో ఇక చూడొచ్చు. వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం, బాధితులకు బాసడగా నిలవాల్సిన వాళ్ళే బలవన్మరణం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. ఈ నెలలో 8 మంది పోలీసుల సూసైడ్. ఒక్క నెలలోనే 8 మంది పోలీసులు చచ్చిపోయారట. చూడురి. కౌన్సిలింగ్కు ఆఫీసర్ల ఏర్పాటు. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నతాధికారులకు తెలుపుతున్నా, ఎందుకంటే వాళ్ళకి అంతగానం ఒత్తిడిలో లేకపోతే ఆర్థిక సమస్యలో ఉన్నతాధికారులకు సిపి, ఏసీపీ, డీజీపీ రేంజ్, కమిషనర్ రేంజ్ వాళ్ళకైతే అంత పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇన్ కేసు ఉన్నా కూడా పెద్ద సమస్యలు ఏముండే, ఆర్థికంగా కూడా వెల్ సెటిల్డ్ ఉంటారు, సామాజికంగా కూడా పరిచయాలు ఉంటాయి, ఇబ్బంది ఏముండదు. సో కింది స్థాయి కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ ఎవరికైనా సమస్యలు ఉన్నాయా అప్పుడప్పుడు వాళ్ళ మానసిక స్థితిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మానసిక నిపుణులతో కూడా మాట్లాడిస్తూ ఉండాలి, వాళ్ళ కౌన్సిలింగ్లు కూడా ఏర్పాటు చేయాలి. పోలీసులు సామాన్య జనాలకు కౌన్సిలింగ్ చేసుడు కాదు, పోలీసులకు కూడా కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే మనిషే, వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వేరే కాదు కదా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, మనుషులే వాళ్ళు. ఆ బ్రెయిన్ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది, ఆ బ్రెయిన్ మీద కూడా అంతే ఒత్తిడి పడుతుంది. సో భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య, ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ, అప్పులు పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్. ఈయన మా ఇంటికి ఆపోజిట్ గల్లీలో ఉంటాడు, అక్కడ ఈయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టినట. ఏమనుంటే పంచుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగం అప్పులు తీర్చుకోవచ్చు, ఏమైనా ఉంటే ఉన్నతాధికారులతో పంచుకున్నా లేకపోతే సన్నిహితులతో పంచుకున్నా సమస్య తేలిపోయేది. పోలీస్ ఠాణా ప్రాంగణంలో ఉరేసుకొని హెడ్ కానిస్టేబుల్ చూశాడట. కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్మెయిల్ చేశారని సాయి కుమార్ భార్య ఆరోపణ. సో ఆయన వివాహేతర సంబంధం ఉందని ఎవరో అంటగడితే ఏదో రకంగా. సో కారణాలు ఏవైనా అప్రస్తుతం, కానీ చనిపోవడం అనేది చాలా బాధాకరం. నేరగాలలో భయం, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు. స్టేషన్కి వచ్చే బాధితులకు బాసలుగా నిలవాల్సిన వారిలో ఆత్మస్థైర్యం సన్నగిలుతుందని, తమ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్మెంట్ కలవరపెడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇట్లా 8 మంది చనిపోయారు. మొత్తానికి ఇంతమంది చచ్చిపోవడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు దీని మీద కాస్త నజరేయాలని చెప్పేసి కూడా యుధిష్ఠిర వార్త తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.